హాయ్ అందరికీ. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇది కేవలం నేను ఎట్లా చేస్తానో అది మాత్రమే చూపిస్తున్నాను. అందరూ ఇట్లనే చేసుకుంటారు అని అయితే చెప్పట్లేదు. వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చిన్న కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లోకి జీలకర్ర, మెంతులు, ధనియాలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని మంచిగా పొడి చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని మనం కొంచెం లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఆనియన్ మాడగొట్టొద్దు. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి వెల్లుల్లి ఒక 10, పచ్చిమిర్చి ఒక 10 యాడ్ చేసుకోవాలి. చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీలోకి ఎప్పుడైనా, నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, అట్లయితేనే కర్రీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని, జీలకర్ర చిట్పట్లాడుతున్నప్పుడు ఆనియన్ యాడ్ చేసుకొని, ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా చేసుకున్నది, అది దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన లేకుండా చేసుకోవాలి, లేకపోతే ఫిష్ కర్రీ పాడవుతుంది. పచ్చి పచ్చిగా ఉంచొద్దు ఎప్పుడైనా. చూసిండ్రు కదా, ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. మేమైతే మా టేస్ట్కి తగ్గట్టు మేము యాడ్ చేసుకుంటున్నాము. మీరు స్పైస్ ఎక్కువ తింటారు అంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకోవాలి 1.5 స్పూను. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకోండి. తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. అది మసులుతున్నప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా జీలకర్ర, ధనియం, మెంతి పౌడర్ ఏదైతుందో అది కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇదే అనమాట ఫిష్ కర్రీకి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి 1/2 స్పూన్. ఫిషెస్ని మనం ఒక 20 మినిట్స్ ముందు మంచిగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఆ ఫిషెస్ని తీసి ఇప్పుడు ఈ గ్రేవీలో వేయాలన్నమాట. ఊకే కలపొద్దు. ఫిషెస్ వేసిన తర్వాత ఏదో అట్లా పైన పైన కలపాలి, కానీ మొత్తం కలపొద్దు, ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.